హాయ్ వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుందాం. అందులోనే సంతోషం ఉంటుంది. చూడండి, మహాభారతంలో కర్ణుడు దుర్యోధనుడి వైపు ఎందుకున్నాడు? దుర్యోధనుడు అధర్మపరుడు అని తెలిసి కూడా అతని వైపే ఎందుకు చేతులు కలిపాడు? చివరి వరకు కూడా పాండవులకు ఎందుకు సహాయం చేయలేదు? ఈ ప్రపంచాన్ని ఏలే నారాయణుడు శ్రీకృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడని కర్ణుడికి కూడా తెలుసు. కానీ మరి కర్ణుడు దుర్యోధనుడి వైపు ఎందుకున్నాడు అనే కారణం మీకు తెలిసి ఉంటే, ఈ ప్రశ్నకు సమాధానం మీకు పూర్తిగా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా చేయడం ద్వారా మీరు ఇంకా మహాభారతం గురించి తెలుసుకున్న వారు అవుతారు. మన హిందువులం మన శాస్త్రాలను, మన ధర్మాలను మనమే ముందుకు నడిపించుకోవాలి. చూడండి, మంచి మంచి వీడియోలని లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది మరింత మందికి చూడడానికి వీలుంటుంది. తద్వారా మన శాస్త్రాలలో ఉన్న నిజాలన్నీ మనం తెలుసుకోగలుగుతాము. చూడండి, కర్ణుడు దుర్యోధనుడి వైపే ఎందుకున్నాడు అని అంటే, కర్ణుడు విద్యాభ్యాసం ముగిసిన తర్వాత అతను హస్తినాపురానికి చేరుకుంటాడు. కర్ణుడు హస్తినాపురానికి చేరుకున్నప్పుడే పాండవులు, కౌరవులు కూడా తమ విద్యాభ్యాసం ముగించుకొని హస్తినాపురానికి వస్తారు. అయితే పాండవులకి, కౌరవులకి ఇద్దరి మధ్యన ఎవరు శక్తివంతులు అనే ఒక పోటీని నిర్వహిస్తారు హస్తినాపురంలో. ఆ పోటీలో కౌరవుల్లో దుర్యోధనుడు ఓడిపోతాడు. అలాగే పంచపాండవులలో అందరూ గెలుస్తారు. కానీ అందరికంటే ఎక్కువగా అర్జునుడు ముందుంటాడు. అర్జునుడిని ఓడించేవాడు అక్కడెవ్వరూ కూడా కనిపించదు. ఎందుకంటే అర్జునుడు విలువిద్యలో, అంటే అర్జునుడు పాండవుల తరపున వస్తాడు, కౌరవుల తరపున దుర్యోధనుడు వస్తాడు. ఆ విధంగా దుర్యోధనుడు ఓడిపోతాడు. ఇంకా అక్కడ అర్జున్ని ఓడించేవాడు ఎవ్వరు కూడా కనిపించరు. అయితే అర్జునుడితో సరసమానంగా విలువిద్యలో, ధనుర్విద్యలో సమానమైన యోధుడు ఒకడు ఉంటాడు. ఎవరు అంటే అది ఎవరో కాదండి, మన కర్ణుడు. అయితే దుర్యోధనుడి దగ్గర శక్తి సామర్థ్యాలు లేవని మనకు తెలిసిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమైపోతుంది. పాండవులలో అర్జునుడు విలువిద్యలో గొప్ప ధనుర్ధారి, మంచి ఎక్స్పర్ట్ అని అందరికీ అర్థమవుతుంది. అయితే అక్కడికి ఎవ్వరికి తెలియకుండానే ఒక అందరూ కూర్చున్న గుంపులో నుంచి మన కర్ణుడు బాణాన్ని సంధిస్తాడు. అయితే ఆ విధంగా సంధించిన బాణం అర్జునుడి దగ్గరకు వచ్చి చేరుకుంటుంది. అయితే ఎవరి యోధుడు ఇంత బాగా బాణం వేస్తున్నాడు అని చెప్పేసి దుర్యోధనుడని అతన్ని ఇక్కడికి ప్రవేశపెడతాడు ఆ పోటీలో. అయితే కర్ణుడు, కుంతీదేవి చిన్నప్పుడు కర్ణుడిని వదిలేసి ఉంటుంది ఆమె చేసిన చిన్న తప్పు వల్ల. అయితే దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది, చూడండి. అయితే కర్ణుడు వాళ్ళ అమ్మ వదిలేసినప్పటికీ కూడా గొప్ప యోధుడు అవుతాడు. కానీ అతనికి గుర్తింపు మాత్రం లభించదు. అయితే ఆ గుర్తింపు కోసం అతను పరితపిస్తూ ఉంటాడు. అయితే ఆ విధంగా అతను ఆ పోటాపోటీలలో ప్రవేశించినప్పుడు అర్జునుడితో సరిసమానంగా కర్ణుడు అంటే అక్కడ ఉన్న పోటీ పరీక్షల్లో పాల్గొని సరిసమానంగా ధనుర్విద్యలో వాళ్ళిద్దరూ కూడా బాణాన్ని సంధిస్తారు. ఇంకా అర్జునుడికి సమానంగా కర్ణుడు, ఇద్దరు కూడా బాణాలు ఒకరి వైపు ఒకరు వేసుకుంటూనే ఉంటారు. సాయంకాలం అవుతుంది. అప్పటి వరకు కూడా ఇద్దరిలో ఎవరు మహాయోధుడు అనేది అర్థం కాదు. ఎందుకంటే ఇద్దరు కూడా శక్తివంతులే, ఇద్దరు అన్నదమ్ములే. ఇంకా ఇద్దరు అన్నదమ్ముల మధ్యన ఇంకా వేరే ఏముంటుందండి, ఇంకా ఏముండదు కదా. అంత శక్తిశాలి, ఇద్దరు ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ళు. కానీ ఆ విషయం వాళ్ళకి తెలీదు. ఒక తల్లి ఇద్దరికి సమానమైన శక్తిని ఇచ్చింది. ఆ ఇద్దరిలో ఎవరు యోధుడు అంటే ఎవరు చెప్పలేకపోతారు. ఎందుకంటే అంత గొప్ప శక్తి వాళ్ళిద్దరు కలిగి ఉంటారు. ఇంకా అక్కడ దుర్యోధనుడికి అర్థమవుతుంది, అర్జునుడికి సరిసమానంగా ఈ యోధుడు కర్ణుడు ఉన్నాడు, కాబట్టి ఈ కర్ణుడికి నేను ఒక రాజ్యాన్ని ఇస్తానని చెప్పేసి అప్పుడే ఇంకా తన తండ్రి అయిన అంటే ధృతరాష్ట్రుడు అప్పుడు హస్తినాపురాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అయితే ఇంకా తన తండ్రి ద్వారా కర్ణుడికి ఒక చిన్న రాజ్యాన్ని అప్పగించి ఆ రాజ్యానికి చక్రవర్తిగా చేస్తాడు. ఇంకా కర్ణుడు చాలా సంతోషపడిపోతాడు. ఎందుకంటే అతని జీవిత లక్ష్యమే అది. చిన్నప్పటి నుంచి తల్లి వదిలేసి ఉంటుంది. ఇంకా అతనికి చాలా గొప్ప
శక్తి ఉంటుంది, ధనుర్విద్యలో కూడా నేర్చుకుంటాడు. కానీ అతని కులం కొద్దిగా తక్కువ అయిన వాళ్ళ దగ్గర అతను పెరగడం ద్వారా నేను ఇంత శక్తిని కలిగి ఉన్నాను, కానీ ఎక్కడా కూడా నన్ను పాల్గొనివ్వరు, ఎక్కడా కూడా నా శక్తిని చూపించనివ్వరు. ఇంకా ఎందుకు ఇలా జరుగుతుంది, నేను మహాయోధుడిని అవుతాను, యుద్ధంలో పాల్గొంటాను, ఒక రాజ్యానికి చక్రవర్తిని అవుతానని చిన్నప్పటి నుంచి అనుకుంటాడు. అయితే అతను ఒక మధ్య వయసు వచ్చేవరకు ఆ కోరిక దుర్యోధనుడి ద్వారా నెరవేరుతుంది. ఇంకా ఇంకా అలా చక్రవర్తిని చేసేసరికి దుర్యోధనుడు పాదాల దగ్గర నిల్చొని, మిత్రమా, నేను నా జీవిత పర్యంతము కూడా నీ మాట దాటను, నీకు నేను సహాయము చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. అదే కర్ణుడు చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే కర్ణుడి విషయంలో దుర్యోధనుడు సహాయమే చేశాడు, కానీ ఎందుకు చేశాడు అనేది కర్ణుడు తెలుసుకోలేకపోతాడు. ఎందుకంటే కర్ణుడి దగ్గర అపారమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి, దుర్యోధనుడి దగ్గర అలాంటి శక్తి సామర్థ్యాలు ఏమీ కూడా ఉండవు. ఇలాంటి యోధుడు ఒకడు నా వైపు ఉంటే నేను ఎలాంటి ధర్మాన్ని కలిగి ఉన్న చక్రవర్తులనైనా సరే నేను ఓడించవచ్చు, పాండవులను కూడా ఓడించవచ్చు. నా దగ్గర శక్తి లేదు, కర్ణుడి దగ్గర శక్తి ఉంది, నేను దాన్ని వాడుకుంటానని చెప్పేసి అతన్ని వాడుకోవడానికి దుర్యోధనుడు ఆ విధంగా ఒక రాజ్యాన్ని అప్పగించి చక్రవర్తిని చేస్తాడు, మంచే చేస్తాడు. కానీ కర్ణుడు మాత్రం అసలు ఇతను ఎందుకు మంచి చేశాడు అని ఆలోచించడు. తన కోరిక నెరవేరినందుకు తన చిన్నప్పటి నుంచి అతని లోపల ఉన్న లోపాలను గుర్తించారు. ఇప్పుడు నా స్నేహితుడు నా లోపల ఉన్న శక్తిని సామర్థ్యాలను గుర్తించి నాకు రాజ్యాన్ని అప్పగించాడు, ఇతన్ని మించిన గొప్ప సహాయం చేసేది అంటే గొప్ప వ్యక్తి నా జీవితంలో ఇంకెవ్వరు ఉన్నారని ఇంకా దుర్యోధనుడికి రుణపడి ఉంటాడండి. ఆ ఒక్క చిన్న సహాయం కూడా కర్ణుడు అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు, కానీ మహాభారతంలో కర్ణుడికి సహాయం చేసింది దుర్యోధనుడు. అయితే నాకు సహాయం చేసిన వారికి నేను జీవిత పర్యంతము కూడా నేను రుణపడి ఉంటాను. నా స్నేహితుడికి నేను మాట ఇచ్చాను, అవును మీరు పాండవుల వైపు ధర్మమే ఉంది, కానీ నేను నా స్నేహితుడు అధర్మపరుడు అని నేను అతన్ని త్యజించలేను, ఇదే నా గుణము, నేను ఏమి చేయలేకపోతున్నానని చెప్పేసి తన తల్లి వేడుకున్న కృష్ణుడు కూడా చెప్తాడు, నీకు పుణ్యం లభిస్తుంది పాండవుల వైపున ఉంటే అని చెప్తాడు. తన తల్లి కూడా వేడుకుంటుంది, యుద్ధంలో నువ్వు కౌరవుల వైపు పాల్గొనవద్దని. కానీ కర్ణుడు మాత్రం నేను నా ఆపదలో ఆదుకున్న నా స్నేహితుడిని, నా సామర్థ్యాలను గుర్తించిన దుర్యోధనుడిని నేను ఎప్పటికీ కూడా మోసం చేయలేను, నా మిత్రుడు చెడ్డవాడైనప్పటికీ కూడా నేను ఆయన జీవిత పర్యంతము రుణపడి ఉంటాను, నా జీవితం ముగిసే వరకు కూడా నేను అతన్ని కాపాడుతూ ఉంటానని చెప్పేసి మహాభారత యుద్ధంలో దుర్యోధనుడి వైపున యుద్ధం చేసి ప్రాణాలు పోగొట్టుకుంటాడు. కర్ణుడు ఎంత అందరికీ దానం చేసినవాడు, అతను ఏ వ్యక్తి నుంచి అయితే దానం పొందుతాడో అతను చెడ్డవాడని తెలిసినా కూడా జీవిత పర్యంతము కూడా అతన్ని కాపాడి చివరకు ప్రాణాలు పోగొట్టుకుంటాడు. అతనికి తెలుసు, కానీ తెలిసి కూడా అతని ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. ఒక అధర్మపరమైన వ్యక్తిని కాపాడడానికి ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. ఈ విధంగా కర్ణుడు లాంటి గొప్ప స్నేహితుడు మహాభారతంలో ఎవ్వరు కూడా ఉండరండి. ఒక స్నేహితుడు కోసం తన ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? తన శక్తి సామర్థ్యాలను పూర్తిగా త్యాగం చేసి ఒక వ్యక్తి అంటే ఒక స్నేహం కోసమే తన జీవితాన్ని ధర్మాన్ని కూడా త్యాగం చేసేవాళ్ళు ఎవరు ఉంటారండి? కర్ణుడు అంత గొప్ప స్నేహితుడు మహాభారతంలో వెతికినా కూడా ఎవ్వరూ ఉండరు. కాబట్టి కర్ణుడు మహాభారతంలో ఒక గొప్ప వ్యక్తిగా ఎప్పుడు కూడా చిరస్మరణీయంగా నిలిచిపోతూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి గొప్ప యోధుల విషయాలు మనం తెలుసుకోవడం ద్వారా మనం కూడా గొప్ప గుణగణాలను మన పిల్లలకి ఇచ్చిన వాళ్ళము అవుతాము.